హాయ్. ఇప్పుడు మనకి ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే అభివృద్ధి కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ ఏ విధంగా ఉంటాయి అనుకోవచ్చు? సో ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అయితే లోకేష్ మంచి నాయకుడు అవుతారు అనుకుంటున్నాను. దాంతోపాటు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ సీఎం అయితే ఇంకా బెటర్. అండ్ యూత్ అంతా చూసుకుంటే ప్రజెంట్ పవన్ కళ్యాణ్ సైడ్ చూసుకున్నాను. మేబీ ఓన్లీ ఉచిత పథకాలే కాకుండా దాంతోపాటు డెవలప్మెంట్ పైన కూడా ఫోకస్ చేస్తే బెటర్. సో ఇప్పుడు మనకి జనసేన నుంచి చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు పొత్తులో వస్తున్నారు. అలా పొత్తులో రావడం వల్ల మరి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందో, ఇస్తే ఏ పదవి ఇస్తారు అనుకుంటున్నారు? ఆ, పదవి అనేది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్స్ అవి. సో యాజ్ ఆఫ్ నో అయితే మనకున్న బెటర్ ఆప్షన్ వచ్చేసి జేఎస్వి టీడీపీ. సో ఇప్పుడు మనం వాలంటీర్ల సిస్టమ్ చేస్తున్నాం కదా, దాని వల్ల ఏదైనా ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఉపయోగం అంటూ ఏం లేదు. లైక్ ఆల్రెడీ ఉన్న వ్యవస్థకి మళ్ళీ ప్యారలర్ గా ఇంకొక వ్యవస్థ సృష్టించేసి అనవసరంగా పబ్లిక్ ఫండ్ వేస్ట్ చేయడమే కదా. సో దానివల్ల అయితే యాజ్ ఆఫ్ నో అయితే నో యూజ్ మాకైతే. సో వైఎస్ షర్మిల కూడా వ్యతిరేకత చూపిస్తున్నారు కదా, సో అలా వ్యతిరేకత చూపించడం వల్ల మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి మరి ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా వైఎస్ఆర్సీపీ? ఎఫెక్ట్ అంటూ ఏం లేదు, నాకైతే డౌట్ గా ఉంది. అదే మేబీ శర్మిల కూడా జగన్ పార్టీ సైడే అనుకుంటున్నాను. లైక్ అంటే వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను చీల్చకుండా వైఎస్ షర్మిలని రంగంలోకి దించారేమని ఒక చిన్న డౌట్ ఉంది నాకైతే యాజ్ ఆఫ్ నో. సో చాలా ధైర్యంగా మనకి జగన్ చెప్తున్నారు వైనాట్ 175 అని. 175 కి 175 వచ్చే అవకాశం ఉందా? ఇంపాసిబుల్ అండి. ప్రజెంట్ అయితే చాలా వరకు నెగిటివ్ ఉంది. అండ్ జగన్ ఆ, ఏం చేయలేదని చెప్పలేను, కానీ జగన్ కంప్లీట్ గా ఫోకస్ చేసింది ఓన్లీ ఫ్రీబీస్ పైన ఫోకస్ చేస్తారు, డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయలేదు. అండ్ మాక్సిమం అన్ఎంప్లాయిడ్ పీపుల్ వచ్చేసి హైదరాబాద్ కానీ బెంగళూరు చెన్నై ఇటువైపు వెళ్తున్నారు, కానీ ఆంధ్రాలో ఉండి ఏదైనా డెవలప్ జాబ్ చేసుకోవడానికి ఏ సోర్సెస్ లేవు మాకు అక్కడ. థ్యాంక్ యూ అండి.